ఒక అడవిలో డంబో, జంబో అనే 2 ఏనుగులు నివాసం ఉండేవి. అవి ఆహారం కోసం వెతుకుతూ ఒక నది వద్దకు వస్తాయి. ఆ నది వద్ద ఒక చెక్కతో చేసిన బ్రిడ్జి ఉండేది. వారు ప్రతిరోజు ఆహారం కోసం ఆ బ్రిడ్జి పై నుండి వెళ్ళేవారు. డంబో, జంబో ఆహారం కోసం వెళ్దామని బ్రిడ్జి వద్దకు వస్తారు. డంబో, నేను ముందొచ్చాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటాడు. జంబో, లేదు, నాకు ఆకలిగా ఉంది, నువ్వే వెనక్కి వెళ్ళిపో అని గొడవపడ్డారు. డంబో, జంబో ఇద్దరూ వెనక్కి వెళ్ళలేదు. ఆ బ్రిడ్జి చాలా బలహీనంగా ఉంది. డంబో, జంబో ఇద్దరూ బ్రిడ్జ్ పైకి ఎక్కడం వలన బ్రిడ్జి విరిగిపోయింది. ఇద్దరూ నదిలో పడిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న మిగతా జంతువులు తాళ్ళ సహాయంతో వాటిని కాపాడాయి. గొడవ వలన ఇద్దరికీ నష్టం జరిగిందని తెలుసుకున్నారు. డంబో, జంబో ఆ రోజు నుంచి వారు చెక్కతో చేసిన బ్రిడ్జిని తయారు చేసుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళేవారు. స్నేహంగా కలిసి ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. ఒక అడవిలో విశ్వాక్షి అనే విచిత్రమైన పక్షి ఉండేది. అది సాధారణ పక్షిలా కాకుండా దానికి 2 తలలు, ఒకే శరీరం ఉండేది. ఒకటే శరీరమైన తలలు మాత్రం వేరుగా ఆలోచించేవి. ఒకరోజు అడవిలో ఆహారం కోసం వెతుకుతూ వెళ్తాయి. మొదటి తల నదిలో ఒక పండు కనిపించింది. అది వెంటనే తీసుకొని తినడం మొదలుపెట్టింది. అది చూసిన రెండవ తల, నీవెందుకు పండును నాకు ఇవ్వడం లేదు? మన ఇద్దరం ఒకటే కదా అంది. మొదటి తల ఎవరు తిన్నా ఒకటే కదా అని చెప్తుంది. కానీ రెండవ తల చాలా కోపం పెరిగిపోయింది. ఒకరోజు ఒక విషపూరితమైన పండును చూసింది. ఇప్పుడు ఇది నేను తింటాను, నాతో పండును పంచుకోలేదు కదా, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. అప్పుడు మొదటి తల, అలా చెయ్యకు, మనం ఒకే శరీరం కదా, నీవు తింటే ఇద్దరం చనిపోతాం. కానీ రెండవ తల వినలేదు. అసూయతో, కోపంతో విషపూరితమైన పండును తినేసింది. కోపంతో చేసిన పని వలన ఆ పక్షి చనిపోయింది. అసూయ, గర్వం, కోపం ఉన్న చోట ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు.